హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ పౌడర్ చూపిస్తానండి. ఇది చాలా హెల్దీ అండ్ పిల్లలకి ఇది రెగ్యులర్గా ఫుడ్లో కానీ పాల్లో కానీ కలిపి పెట్టడం వల్ల చాలా ఇమ్యూనిటీ అండ్ బ్రెయిన్ పవర్ అనేది వస్తుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే హెల్త్ కూడా బాగుంటుంది. దీన్ని డైలీగా ఏదో ఒక టైంలో 2 స్పూన్స్ లెక్క పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా బ్రెయిన్ పవర్ అనేది వస్తుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. ముందుగా ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ అయ్యాక నేను ఇక్కడ ఒక పావు కప్ వరకు బాదమ్స్ అనేవి తీసుకున్నాను. ఈ బాదమ్స్ అనేవి డ్రైగా వచ్చే వరకు, కొంచెం కలర్ చేంజ్ వచ్చే వరకును ఫ్రై చేసుకోవాలి. బాదంలో ఎక్కువ బ్రెయిన్ పవర్ ఉంటుంది కాబట్టి బాదం అనేది పిల్లలు పెట్టడం వల్ల చాలా హెల్దీ కాబట్టి వీటిని కూడా కొంచెం డ్రై ఫ్రైగా చేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ ఫ్రై అయిపోయేవి. దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 3 స్పూన్ దాకా పల్లీలు అనేవి యాడ్ చేసుకున్నానండి. పల్లీలు కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ చాలా పవర్ కూడాను. వీటిని కూడా రోస్టెడ్గా చేసుకొని అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ దీంట్లో ఒక 1 కప్ వరకును పిస్తా వేసుకున్నానండి. పిస్తాలో కూడా మంచి ప్రోటీన్స్ అండ్ మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వీటి వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ కూడా బాగుంటుంది. వీటిని కూడా డ్రై ఫ్రై చేసుకోవాలి అండ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండి. చూసారా, నాకు ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి వీటిని కూడా ఒకసారి ప్లేట్లో తీసేసుకోవాలి. లాస్ట్గా మనం జీడిపప్పు అనేది యాడ్ చేసుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోన ఫ్రై అవ్వదు, మాడిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మండ్స్ అంటున్నాను, వాల్నట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. వాల్నట్స్ యాడ్ చేయడం వల్ల దాంట్లో ఎక్కువ బ్రెయిన్ పవర్ అనేది ఉంటుంది. నేను వాల్నట్స్ అనేవి యాడ్ చేయలేదు, మా బాబు లైక్ చేయట్లేదు కాబట్టి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటినన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా చూసారా, నేను డ్రై ఫ్రూట్స్ అని తీసుకున్నాను. వీటిని చల్ల చేయాలి. చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెల్లమెల్లగా ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా కుట్టుకోవాలి, మిక్సీ పట్టించాలి. లేకపోతే మనకి పేస్ట్లా అయిపోతుంది, పొడిలా రాదు. ఇలా కచ్చాపిచ్చగా పొడిలా చేసుకోవాలి అండి. మరి పొడిలా అయితే మనకి అక్కడ ముద్దలాగా వచ్చేస్తుంది, మనకి కచ్చాపిచ్చగా సరిపోతుంది. దీన్ని రోజు పిల్లలకి స్నాక్ అండ్ ఫుడ్లో కలిపి పెట్టినా చాలా హెల్తీగా ఉంటుంది. అలానే పాల్లో కలిపి పెట్టినా చాలా హెల్తీ అండి. పిల్లలకు కాదు పెద్దవాళ్ళు తిన్నా బాగుంటుంది అండి. ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.